హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. మీరు చూస్తున్నారు ఎవరి న్యూస్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది అభ్యర్థులు అయితే ఇంకా పోలీస్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందా లేదని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. నేను ఒకటే మాట చెప్తున్నా అభ్యర్థులారా, మీరు ఎవరికైతే నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి డబ్బులు పంపారో వారిని అడగండి. ఎందుకంటే మొత్తం పూర్తి వివరాలు వారికే తెలుసుంటాయి కాబట్టి మీరు ఒకసారి వాళ్ళని అడిగే ప్రయత్నం చేయండి. మీరు నోటిఫికేషన్ ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తాం, ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది, మీరు చూడుర్రి అని చెప్పేసి, ఖచ్చితంగా మీరు డబ్బులు కొట్టుర్రి, నేను చేసి చూపిస్తానని చెప్పేసి ఎవరైతే అన్నారో మీరు వాళ్ళని అడిగే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకోటి, చాలామంది అభ్యర్థులు కూడా సరే మరి ఓకే అన్నా, మరి సరే ఎంత ఓకే అయితే అయింది లేకపోతే లేదా అని, మరి నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందా లేదా అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. మ్యాక్సిమం నాకు తెలిసి 99% అయితే ఛాన్స్ లేదు అభ్యర్థులారా. ఇప్పుడైతే నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితే కుదరని పని అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. నా ఒపీనియన్ మాత్రమే. ఖచ్చితంగా ఛాన్స్ లేదు నోటిఫికేషన్కి. 100%, 99% కాదు, 100% ఛాన్స్ లేదు నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితే. ఎందుకంటే వాడు ఆల్రెడీ ట్రైనింగ్ వెళ్ళిపోయినారు, బెటాలియన్ సంబంధించిన ట్రైనింగ్ వెళ్ళిపోయినారు. మొత్తం అంతా అది నడిచే ఎంత స్టోరీ అయితే నడుస్తూనే ఉంది. మళ్ళీ అందులో కొంచెం ఇక ఏదైతే నడుస్తూనే ఉంది. మరి చూడాలి మరి మొత్తానికి అయితే మరి ఏం జరుగుతుందని చెప్పి మనకి తెలియదు. మొత్తానికి ఈ నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ కాదు. ఇది పక్కన, ఇది బరాబర్గా లేదు, నో డౌట్. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఏ డౌట్స్ ఉన్నా క్లియర్గా అడిగి మీరే చెప్పేస్తాం. మీరు కింద ఏమంటే కామెంట్ సెక్షన్ అడిగే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకా మన మెయిన్ టాపిక్ వచ్చేసి, చాలామంది అభ్యర్థులు అయితే కొత్త పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. నేను ఇన్ని రోజులు వీడియో చేయడం కారణం కూడా అదే, కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామన్నట్టు ఆయన. ఎస్ ఫ్రెండ్స్, కొత్త పోలీస్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే వచ్చే అవకాశం అయితే లేదు. ఒకవేళ వస్తే ఈ సంవత్సరం వస్తే డిసెంబర్లో రావచ్చు, లేదంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. అండ్ ఇప్పుడు పోలీస్ నోటిఫికేషన్ కూడా సుమారు హైదరాబాద్లో సుమారు ఒక 1000-1500 బ్యాక్లాగ్ పోస్టులు దాకా మిగిలినాయి. అలాగే కొంతమంది ట్రైనింగ్ వెళ్ళిపోయి ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా కొంతమంది అభ్యర్థులు కూడా ట్రైనింగ్ తట్టుకోలేకనో, లేకపోతే వాళ్ళకి వేరే జాబ్స్ ప్రిపేర్ అవుతుండనో, లేకపోతే వేరే జాబ్స్ వచ్చిండో, లేదంటే మేము వేరే జాబ్ కొట్టుకుంటాం, ఈ ట్రైనింగ్ మా వల్ల కాదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి కొంతమంది ఇక వాళ్ళు కూడా అట్లా అయి ఉంటుంది. కాబట్టి మరి మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేబీ ఒక 2000-3000 బ్యాక్లాగ్ పోస్ట్ అయితే ఖచ్చితంగా మిగులుతాయి. మళ్ళీ ఆ 2000-3000 బ్యాక్లాగ్ పోస్టులు కలుపుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ సుమారు ఇప్పుడు మనకి ఈ మార్చి ఎండింగ్లో మనకి ఆగస్టులో కూడా కొన్ని మనకి పదవి విరమణ చేసే వాళ్ళు ఉన్నాయి, రిటైర్మెంట్ ఉందని చెప్పేసి కూడా మనకి క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది మనకైతే. ఆగస్టులో కూడా రిటైర్మెంట్లు ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ మిగతా డిపార్ట్మెంట్లో కూడా రిటైర్మెంట్లు ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తుంది క్లియర్ కట్గా. కాబట్టి మొత్తంగా అయితే ఒక 10,000 పోస్టులతో నోటిఫికేషన్ పడే అవకాశం ఉందని చెప్పేసి మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. అంతకుముందు లాగైతే 16,000, 17,000 పడవు, ఒక 9,000, 10,000 కానిస్టేబుల్ ఎస్ఐలు కలిపి. ఈసారి ఎస్ఐలు ఎక్కువ అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సుమారు ఒక 1000 పోస్టుల దాకా ఎస్ఐ పోస్టులు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. కానిస్టేబుల్ ఉద్యోగులు కూడా అన్ని కలిపి కూడా 10,000 పోస్టులు పడతాయని చెప్పేసి మనకు క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. అయితే మరి ఇంకా చాలామంది కూడా మరి సేమ్ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ లాగానే ఫిలిమ్స్ మరి ఈవెంట్స్ అలానే ఉంటాయి, మెయిన్స్ అలానే ఉంటాయని చెప్పేసి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. నాకు తెలిసి ఫిలిమ్స్లో అయితే ఈసారి ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండనండి మ్యాక్సిమం. మనకి అంతకుముందు మనకు 40, 50, 60 పెట్టేది. మనకు అంతకుముందు మామూలుగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60, బీసీ వాళ్ళకి 70, ఓసీ వాళ్ళకి 80 పెట్టేది. ఈసారేమో అందరికీ 60 అని చెప్పేసి పెట్టి నెగిటివ్ మార్కింగ్ లాగా పెట్టాడనమాట. కాబట్టి 2018లో ఎట్లా పెట్టిరో ఈసారి అట్లా పెట్టే అవకాశం ఉంటుంది. ఈ నెగిటివ్ మార్కింగ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదని చెప్పేసి నేను క్లియర్ కట్గా అనుకుంటా ఉన్నా. ఎందుకంటే మనకు పోయినసారి 1/5 నెగిటివ్ మార్క్ ఉంది, ఈసారి అయితే నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సేమ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 మార్కులు, బీసీ వాళ్ళకి 70, ఓసీ జెండలు వాళ్ళకి 80 మార్కులు ఉండే అవకాశం ఉంది ఈసారి. మరి ఈవెంట్స్ విషయానికి వస్తే ఈవెంట్స్ కూడా నాకు తెలిసి అయితే సేమ్ యాజ్ ఈజ్ ఉంటాయి, ఏం మారే అవకాశం లేదు. మేబీ ఒకవేళ ఇస్తే బెస్ట్ ఆఫ్ 2 ఛాన్స్ ఇవ్వచ్చు, లేదంటే లాంగ్ జంప్ కొంచెం తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనకి క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. అయితే మరి మొత్తానికి నోటిఫికేషన్ అయితే ఇప్పుడు అయితే చాలామంది అప్పుడు అన్న మరి ఈ నెలలో పడే అవకాశం ఉంది, 2 నెలలు పడే అవకాశం ఉంది అని చెప్పి చాలామంది అప్పుడు అడుగుతూ ఉన్నారు. అండ్ పోలీస్ నోటిఫికేషన్ అయితే మరి ఇప్పుడైతే రాదు అభ్యర్థులారు. ఇది మ్యాటర్ అయితే మరి మీరైతే మీరు ప్రిపేర్ అవ్వడం బెటర్. అండ్ ఇంకోటి కూడా చాలామంది అభ్యర్థులు ఏం చెప్తున్నారంటే, అన్న మీరు గ్రూప్ 2 అభ్యర్థుల కోసం, 5వ అభ్యర్థుల కోసం చాలా కష్టపడ్డారు, అలాగే పోలీస్ అభ్యర్థుల కోసం కూడా చాలా నిరంతరం శ్రమిస్తున్నారు, కష్టపడుతున్నారు. ఇంతవరకు ఎవరి దగ్గర కూడా ఏం ఆశించకుండా మీరు నిరుద్యోగుల కోసం సుమారు 2 సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉన్నారు. మీరు కూడా ఎమ్మెల్సీకి పోటీ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు మనకి మెసేజ్లు పెడతా ఉన్నారు, ఫోన్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి నేనైతే దీని గురించి అయితే ఆలోచించినట్లు కానీ సరే ఏదైనా సరే చెప్పలేం, మరి టైం ఎట్లుంటుందో చెప్పలేం. ఒకవేళ పోటీ చేసే అవకాశం ఉంటే నేను కూడా ఎమ్మెల్సీ వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. మీకు తెలియకుండా నేను ఏ పని చేయను ఖచ్చితంగా. మీకు ఒకవేళ నాకు
ఒకవేళ నాకు పోటీ చేయాలనిపిస్తే అది యూట్యూబ్ ద్వారా తెలుసుకోవడం కానీ లేకపోతే మా టెలిగ్రామ్ ద్వారా తెలుసుకోవడం కానీ తెలుస్తా. నా టెలిగ్రామ్ ఛానల్, నా టెలిగ్రామ్ గ్రూప్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తా, లేదా కింద కామెంట్లో పిన్ చేస్తా. మీరైతే ఫస్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. అప్పుడు మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంది, తర్వాత నోటిఫికేషన్ ఏందని చెప్పేసి కూడా. అండ్ ఇంతవరకు నేను చాలామంది అభ్యర్థులు కూడా నాకు ఆడు తెలుసు, వీళ్ళు తెలుసు అని చెప్పేసి, అంటే ఇప్పుడు ఎట్లుంటే ఇప్పుడు వాళ్ళు వార్డు మెంబర్ తెలిసినా కానీ నాకు సీఎం తెలుసు, పీఎం తెలుసు అంటారు, ఇందులో బలుతారు. కానీ వాస్తవం మనకు కూడా కొన్ని పరిచయాలు ఉన్నాయి. కానీ ఇంతవరకు నేను ఏదైనా సరే మన సొంత పరిచయానికి ఏది వాడుకోలేదు. ఎవరిని గెలిచినా, ఏ నాయకుని గెలిచినా, ఏ ఎమ్మెల్యేని గెలిచినా నిరంతరం నిరుద్యోగుల గురించి మాట్లాడతాను నేను. ఇంతవరకు మన సొంత అవసరాలు కూడా ఏది వాడుకోలేదు. నేను వాడుకొని కూడా నాకు అవసరం కూడా లేదు ఫస్ట్. ఎందుకంటే ఉన్నంతలో నేను బాగానే ఉన్నా, నాకు అది ఇది అంత కావాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఎప్పుడైనా సరే నిరుద్యోగుల గురించి ఆలోచించే వ్యక్తిని. ఎందుకంటే మీకు కూడా తెలుసు, ప్రతిసారి ఆ రోజు లాంగ్ జంప్ అభ్యర్థుల కోసం ఎంతగానో కష్టపడి ఎన్నిసార్లు అరెస్ట్ అయినా, ఎంత ఇబ్బందులు పడ్డామో నాకు తెలుసు. ఆ రోజు గ్రూప్ 2 అప్పుడు కూడా సుమారు 2000 మందిని టీఎస్పీసీ ముట్టడికి రప్పించిన, అంటే నేను ఒక్కనే కాదు చాలామంది ఉన్నారు, నేను ఒక్కరిని కూడా చేసినని చెప్పట్లేదు. సుమారు 2000 మంది టీఎస్పీసీ ముట్టడి చేసి దాంట్లో కూడా మన ముఖ్య పాత్ర వహించారు. సుమారు 4-5 సార్లు కూడా పోలీసులు మా ఇంటికి వచ్చి హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయినా సరే హౌస్ అరెస్ట్ అయినా సరే తట్టుకొని ఖచ్చితంగా నిరుద్యోగం న్యాయం చేయాలి, ఆడ అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా మనం ఖచ్చితంగా మనం పోరాటం జరిగింది. అండ్ మీ అందరికీ కూడా తెలుసు, నేను ఇంతవరకు ఏనాడు కూడా ఎవరిని కూడా ₹1 కూడా అడగలేదు ఎప్పుడు. అది యూట్యూబ్ ఇంతవరకు అది పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి కానీ, నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను కానీ, అది కానీ ఇది కానీ ఇప్పుడు అడగలేదు. వాస్తవానికి నేను మొన్ననే ఎమ్మెల్యే సంబంధించి పోటీ చేస్తున్నా కానీ చాలామంది అభ్యర్థులు ఫోన్ చేసి నాకు, అన్న మనం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేద్దాం, మళ్ళీ మీరు పోటీ చేసి ఓటు జీలిపోతాయో మరి మనకు మళ్ళీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు చెప్పారు అనమాట నాకు. అట్లని ఆగాల్సి వచ్చింది. అందులోనూ ఆ రోజు నా దగ్గర సుమారు నామినేషన్ వేయడానికి ₹10,000 నా దగ్గర లేవు. అసలు వాస్తవానికి ₹10,000 కూడా లేవు నా దగ్గర ఆ రోజు నామినేషన్ వేస్తానికి. అట్లా కూడా కొంచెం ఆగిపోయినా. వాస్తవానికి మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, ఒక వీడియో ద్వారా పెట్టి మీకు తోచినంత సాయం చేయండి అని చెప్పి అడుగుదాం అనుకున్నా. కానీ నాకు అడగబుద్ధి కాదు ఫ్రెండ్స్ ఫస్ట్. ఎందుకంటే మీరందరూ నిరుద్యోగులే. వాస్తవానికి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతారంటే మన అందరూ మధ్యతరగతి వాళ్ళే. మీ దగ్గర మాత్రం ఏడు ఉంటాయి, ఒక 100-200 అనుకుంటే మళ్ళీ అది బాగోదు. ఎందుకని చెప్పేసి నువ్వు అడగలే, ఇంతవరకు ఎప్పుడు అడగను కూడా. కావాలంటే మీరు చెప్పుకోవచ్చు, మీకు కూడా తెలుసా, ఇంతవరకు ఎప్పుడు ఎవరిని అడగను కూడా. సరే ఎమ్మెల్సీ పోటీ చేస్తానా లేదా అని చెప్పేసి నేను మళ్ళీ ఒక 3-4 రోజులు ఏదైనా నిర్ణయం తీసుకొని మళ్ళీ మీకే క్లియర్ కట్గా యూట్యూబ్ లైవ్ ద్వారా యూట్యూబ్లో చెప్పడం కానీ, ఏదో ఒకటి క్లారిటీ చెప్తా, టెలిగ్రామ్ చెప్పడం కానీ. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఫోన్ చేస్తామని టెలిగ్రామ్ మెసేజ్ పెడుతున్నారు, అన్న మీరు కూడా చాలా పోరాటం చేశారు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం, అలాగే గ్రూప్ 2 అభ్యర్థుల కోసం చాలా పోటీ చేశారు. పోలీసు కేసులు మీద వేసుకున్నారు, 41 సెక్షన్లు మీద వేసుకున్నారు, చాలా హౌస్ అరెస్ట్ లేరు, చాలా ఇబ్బంది పడ్డారు. మా కోసం మీరు చదువుకోకుండా మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటా, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మొత్తం ఆ మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి, గాంధీ భవన్ అప్పటి సుమారు ప్రగతి భవన్ ముట్టడి కానీ, మన అసెంబ్లీ ముట్టడి కానీ ఇవన్నీ చేసి 41 సెక్షన్లు కూడా మీద పెట్టుకున్నారు. సుమారు చాలాసార్లు కూడా అరెస్ట్ అయ్యారు. కాబట్టి మీరు పోటీ చేస్తే బాగుంటుంది. అందులోనూ ఒక యువశక్తి కూడా మనకు కావాలి. అందులోనూ మొత్తం నిరుద్యోగ సమస్యల మీద అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి మీరైతే కొంచెం కరెక్ట్గా ఉంటుంది. అందులోనూ మీ వాయిస్ కూడా కొంచెం రైజ్ చేస్తారు కాబట్టి ప్రతి చిన్న అంటే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందంటే మీరు ముందుంటారు కాబట్టి మీరు పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు అంటూ ఉన్నారు. వాస్తవానికి అయితే అశోక్ సార్ కూడా ఇప్పుడు ఎమ్మెల్సీకి పోటీ చేస్తూ ఉన్నాడు. మరి చూద్దాం, మరి నేను చేస్తున్నా లేదా ఏదని చెప్పేసి క్లారిటీగా మీకు ఒక 2-3 రోజుల్లో క్లియర్ కట్గా మళ్ళీ ఒక వీడియో ద్వారా కానీ, ఒక యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ ద్వారా కానీ ఏదైనా క్లియర్ కట్గా మీకు తెలియజేస్తాను. ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నా లేదా, లేదంటే ఎవరికైనా మద్దతు ఇవ్వడం, లేదంటే సైలెంట్గా ఉండడం ఏదని చెప్పేసి క్లియర్ కట్గా పోటీ చేస్తా. వాస్తవానికి అయితే అశోక్ సార్ కూడా పాపం నిరుద్యోగుల కోసం చాలా కష్టపడ్డాడు. సార్ కూడా వాస్తవానికి సార్ని గెలిపిస్తేనే బాగుంటుందని చెప్పేసి నాకు కూడా అనిపిస్తూ ఉంది. కానీ చాలామంది అభ్యర్థులు అంటే మీరు కూడా పోటీ చేయండి, కష్టపడరు కదా అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. కానీ మరి నేను ఏదైనా డిసిషన్ తీసుకొని మళ్ళీ మీకు క్లియర్ కట్గా చెప్తా. మరి మొత్తానికి అయితే పోలీస్ నోటిఫికేషన్ అయితే ఇప్పుడైతే వచ్చే అవకాశం అస్సలు లేదు ఫ్రెండ్స్. వస్తే డిసెంబర్లో రావచ్చు, లేదంటే నెక్స్ట్ ఇయర్ సేమ్ ఇదే డేట్లో రావచ్చు, 2025 ఏప్రిల్ ఆ టైంకి రావచ్చు. ఎందుకంటే వాస్తవానికి మీరు ఆలోచించండి, మనకి ఫిలిమ్స్ ఏ టైంలో పెట్టినా కానీ వాస్తవానికి మనకి ఈవెంట్స్ పెట్టాలంటే నవంబర్, డిసెంబర్, జనవరి అనుకూలంగా ఉంటాయి వాస్తవానికి అయితే. ఎందుకంటే ఇప్పటికే నోటిఫికేషన్ ఇప్పటికే నోటిఫికేషన్ రాదు. ఎందుకంటే గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది, ఇలానే గురుకుల పోస్టులు అని చెప్పేసి అవి ఉన్నాయి, టెట్ ఉన్నాయి, డేస్ ఉన్నాయి. ఇంత గందరగోళం ఇప్పటికే చాలామంది అప్పుడు ఇంకా గందరగోళం అవుతున్నారు. ఈ పరీక్షలు రాయలేక ఇంకా మళ్ళీ ఇందులోనే పోలీస్ నోటిఫికేషన్ వేస్తారని చెప్పేసి నేను క్లియర్ కట్ అనుకోవట్లేదు. కాబట్టి మనకి మళ్ళీ ఈవెంట్స్ పెట్టాలని నవంబర్, డిసెంబర్, జనవరి అనుకూలం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నవంబర్, డిసెంబర్, జనవరి అనుకూలంగా అయితే నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లాస్ట్ ఆ టైంకి ఫిలిమ్స్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి అయితే మనకు క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. కాబట్టి మ్యాక్సిమం 1 సంవత్సరం వరకు అయితే పోలీస్ నోటిఫికేషన్ అయితే పడే అవకాశమే లేదు క్లియర్ కట్గా దీంట్లో అయితే. అండ్ జియో 46 అభ్యర్థులు కూడా చాలామంది అభ్యర్థులు కూడా వాళ్ళు కూడా పోరాడుతున్నారు. జియో 46 న్యాయం చేయండి అని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా వాస్తవానికి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు చాలామంది
ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు కానీ కొంతమంది మంత్రులు కానీ వాళ్ళు హామీ ఇచ్చారు ఖచ్చితంగా 46 అమలు చేస్తాం, మీరైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయండి అని చెప్పారు. మరి వాళ్ళు పట్టించుకుంటారా లేదని చెప్పేసి మనకు కూడా తెలియదు. అండ్ జియో 46 సంబంధించి కేసు అయితే జూన్ 3వ తారీఖు మనకి హియరింగ్ ఉందని చెప్పేసి మనకు క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. జూన్ 3వ తారీఖు ఉన్నది అది హియరింగ్. మరి ఆ హియరింగ్ రోజు ఏమవుతుంది అని చెప్పేసి అయితే మనం కూడా ఎదురు చూసిన పరిస్థితి, మనం ఏం చేయలేని పరిస్థితి. అండ్ పోలీస్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా క్యాన్సిల్ కాదు, రాసి పెట్టుకొని 100% నేను చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది ఏదో డబ్బులు తీసుకోవాలి, ఇక డబ్బులు సంపాదించుకోవడం అని చెప్పేసి ఈ ముసుగులు అంతా ఏదో గడిబిడి చేసే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవానికి అయితే చూద్దాం, మరి కష్టపడేమో కానీ మరి ఇక ఫైనల్గా అయితే మరి ఎవరేం చేయాలి కానీ మరి చూద్దాం మరి వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి మరి ముచ్చడం మనకు కూడా క్లియర్ తెలియదు. మరి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారేమో సైలెంట్గా, మరి మనకేం తెలియదు. ఎందుకంటే మనం కూడా అనకూడదు మనకు మాట, ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో కూడా మనకు కూడా క్లియర్గా ఏం చెప్పలేం కాబట్టి. ఇది ఈ రోజుకున్న వీడియో అయితే వాస్తవానికి అయితే కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేది కూడా దాని గురించి చెప్తా ఉన్నట్టే వీడియో చేసినా. కానీ సరే ఏదో కొంతమంది మళ్ళీ అంటారు కాబట్టి మీరు ఎమ్మెల్సీ పోటీ చేస్తే బాగుంటుంది అన్న అని చెప్పి కాబట్టి ఆ వీడియో కూడా గిల్లనే చేస్తే బాగుంటుంది అన్నట్టు ఈ వీడియో కూడా మనకు క్లియర్గా చేయడం జరిగింది. ఇది ఈ రోజున వీడియో అయితే. మళ్ళీ ఏమైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా వీడియో ద్వారా కానీ లైవ్ ద్వారా కానీ ఖచ్చితంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి భయపడను కూడా నేను ఫస్ట్, ఎందుకంటే తప్పు చేసినప్పుడు భయపడతారు ఎవరికైనా. నేను ఏ తప్పు చేయలేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయినా మన జోలికి వచ్చేంత సీన్ కూడా ఫస్ట్ ఎవరికి లేదు. కానీ సరే, ఇది ఈ రోజుకున్న వీడియో అయితే. మళ్ళీ మీకు ఏమన్నా ఫర్దర్గా మళ్ళీ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం తెలిసిన కానీ మళ్ళీ ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నా లేదని దాని గురించి కూడా మళ్ళీ సమాచారం చెప్పడానికి మళ్ళీ ఒక వీడియో రూపం ద్వారా ఎట్నో ఒకటి మీకు తెలియజేస్తా. అండ్ అలాగే మీరు ఫస్ట్ అయితే మా టెలిగ్రామ్ గ్రూప్లో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. కింద కామెంట్లో పిన్ చేస్తాం మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనమాట. అండ్ అలాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.